నమో వెంకటేశాయ. తిరుమల వైకుంఠ ఏకాదశి దర్శనాల గురించిన వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకెన్ల జారీ. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మొదటి 3 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీన దర్శనం కోసం ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వదర్శన టోకెన్లను ఆన్లైన్ లో కేటాయించనున్నారు. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేస్తారు. అంటే ఒక లాగిన్ నుంచి తన పేరు కాకుండా తన కుటుంబ సభ్యుల పేర్లు ఇంకా 3 యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒక అకౌంట్ నుంచి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే గనక మొత్తం 4 సభ్యులది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం కల్పించారు. టైమింగ్స్ వచ్చి నవంబర్ 27th మార్నింగ్ 10 నుంచి ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ttdevastanams.ap.gov.in లేదా టీటీడీ అఫీషియల్ యాప్ నుంచి గాని లేదా వాట్సాప్ లో ఏపీ గవర్నమెంట్ బాట్ లో టీటీడీ ఆలయాల విభాగంలో ఎలక్ట్రానిక్ డిప్ కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలక్ట్రానిక్ డిప్ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారంటే డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఇస్తారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో మొదటి 3 రోజులైన డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో ఎస్టీడీ స్పెషల్ ఎంట్రీ దర్శనం, శ్రీవాణి దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ 10 రోజుల పాటు తిరుమల మరియు తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేయబడవు. వైకుంఠ ద్వార దర్శన రోజులైన డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేయడం జరుగుతుంది. ఎవరైనా వైకుంఠ ద్వార దర్శనం కోసం డైరెక్ట్ గా మనం తిరుపతి వచ్చేసి రోజు ఇచ్చినట్టు గనక శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ దగ్గర టికెట్లు ఇస్తారు అని అనుకుంటే అలా ఇవ్వరు. ఆ 10 days కి మనకు సర్వదర్శన టోకెన్లు అనేవి టీటీడీ వాళ్ళు స్టాప్ చేశారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి 7 రోజులైన అంటే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. భక్తులు టోకెన్లు లేకుండా నేరుగా దర్శన క్యూ లైన్లలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయబడవని తెలియజేయడం అంది. మొత్తం డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు సర్వదర్శనం టోకెన్లు అయితే ఇవ్వరు. కానీ జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నుంచి డైరెక్ట్ వెళ్ళొచ్చు భక్తులు. అంటే ఏ విధంగా అయితే మనకు టోకెన్లు ఏవి లేకుండా మనము ఉచిత దర్శనానికి వెళ్తాం కదా, ఏ టోకెన్లు తీసుకోకున్నా కూడా ఏ టోకెన్లు తీసుకోకపోయినా కూడా మనం స్వామివారి దర్శనానికి వెళ్తాం కదా ఫ్రీ లైన్ లో, అలానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నుంచి పంపిస్తారనమాట వైకుంఠ ద్వార దర్శనానికి. కొంచెం తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఫస్ట్ 3 days మళ్ళీ ఇది కూడా ఉండదు. ఫస్ట్ 3 days అంటే డిసెంబర్ 30, 31 ఫస్ట్ వెళ్ళిపోయి నా దగ్గర ఏ టోకెన్ లేదు, నేను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నుంచి వెళ్తాను అంటే అలా ఇవ్వలేదు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ లో. జనవరి 2 నుంచి 8 వరకు ఏ టోకెన్లు లేకపోయినా కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోకపోయినా కూడా మీరు డైరెక్ట్ వెళ్ళొచ్చు. కానీ క్రౌడ్ అయితే చాలా ఉంటుంది, ఎందుకంటే అందరికీ ఆన్లైన్ లో టికెట్లు దొరకవు కదా. కాబట్టి మీరు ఆన్లైన్ లో టికెట్లు ఫస్ట్ ట్రై చేయండి. దొరక్కపోతే అప్పుడు మీ వీలును బట్టి డైరెక్ట్ వెళ్ళడానికి ట్రై చేయండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కి. వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి 7 రోజులైన జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు రోజుకు 1000 శ్రీవాణి దర్శన టికెట్లు, 15,000 ప్రత్యేక ప్రవేశ దర్శనం అంటే 300 రూపీస్ టికెట్స్ జారీ చేయనున్నారు. డిసెంబర్ 5వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు. డిసెంబర్ 5th మనం గుర్తుపెట్టుకోవాలి, మార్నింగ్ 10 o'clock ఎవరైతే శ్రీవాణి దర్శనం బుక్ చేసుకోవాలో వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది ట్రై చేసి 300 రూపీస్ దర్శనము, అది డిసెంబర్ 5th మధ్యాహ్నం 3 గంటలకు. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు
శ్రీవారి ఆలయంలో చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, డిఫెన్స్, ఎన్ఆర్ఐ తదితర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. సో మనకుండే ఆప్షన్ అయితే ఆ వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళాలంటే ఫస్ట్ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 ఈవినింగ్ 5 లోపు మనము ఎలక్ట్రానిక్ డిప్ వేసుకోవాలి. అదృష్టం ఉండి అందులో తగిలిందా ఓకే, హ్యాపీగా నలుగురు వెళ్ళిపోవచ్చు ఒక అకౌంట్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని. అలా కాలేదు అంటే గనక శ్రీవాణి దర్శనం మేము డబ్బులు పెట్టుకోగలుగుతాము అంటే డిసెంబర్ 5 రోజు మార్నింగ్ 10 o'clock కి బుక్ చేసుకోవాలి. అలా కాదు 300 రూపీస్ కోసమే వెయిట్ చేస్తామంటే డిసెంబర్ 5 మధ్యాహ్నము 3 గంటలకి 300 రూపీస్ రిలీజ్ చేస్తారు. జనవరి 2 నుంచి 8 వరకు ఉన్నవి. ఆ డేట్స్ లో మనం సెలెక్ట్ చేసుకొని డిసెంబర్ 5 రోజు ఆఫ్టర్నూన్ మనం టికెట్లు బుక్ చేసుకోవాలి వైకుంఠ ద్వార దర్శనానికి. ఇంక ఏదైనా సరే వేరే ఏది మనకు ఛాన్స్ లేదు. చంటి పిల్లల తల్లిదండ్రులు ఒకవేళ సుపదం నుంచి మేము డైరెక్ట్ వెళ్ళిపోదాము, వికలాంగులకు కానీ, డిఫెన్స్ వాళ్ళకి కానీ, ఎన్ఆర్ఐలకు కానీ ఎవరికి ఇవ్వట్లేదు అనమాట ఈసారి ఛాన్స్. కంపల్సరీ ఏదర్ మనకు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి, లేదంటే ఏ టోకెన్ లేకుండా ఓపిక్ గా మేము దర్శనం చేసుకోగలుగుతాము అంటే జనవరి 2 నుంచి 8 వరకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 నుంచి డైరెక్ట్ టోకెన్ లేకుండా వెళ్ళాలి. ఆ క్రౌడ్ లో మేము వెళ్ళగలుగుతాము అనుకుంటే. జనవరి 6, 7, 8వ తేదీల్లో స్థానికుల కోటా కింద దర్శనం కల్పించనున్నారు. ప్రత్యేక అప్లికేషన్ ద్వారా దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. రోజుకు 5,000 టోకెన్లు స్థానికులకు కేటాయించనున్నారు. ఇందులో తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట స్థానికులకు రోజుకు 4,500 టోకెన్లు కేటాయించగా తిరుమల స్థానికులకు రోజుకు 500 టోకెన్లు కేటాయించారు. ఈ టోకెన్లు డిసెంబర్ 10వ తేదీన ఆన్లైన్ లో విడుదల చేయబడతాయి. ఒక్కో వ్యక్తి 1+3 విధానంలో టోకెన్లు బుకింగ్ చేసుకోవచ్చు. ఎవరైతే చంద్రగిరి, తిరుపతి, రేణిగుంట, తిరుమల లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అక్కడ నివసిస్తున్నారో వాళ్ళకి మాత్రమే సపరేట్ గా అప్లికేషన్ ద్వారా ఇస్తామంటున్నారు. ఇది ఎలా ఇస్తారు? అదే యాప్ లోనే ఇంకొకటి ఏమైనా క్రియేట్ చేస్తారా, ఇంకో విండో అనేది, లేదా ఇంకో వేరేది ఏమైనా డౌన్లోడ్ చేసుకోమని చెప్తారా అని తెలియదు. ప్రెసెంట్ అయితే ఇందులో ఇవ్వలేదు. మీరు కనుక లోకల్ పర్సన్ అయితే కనుక మీకు ఈ అవైలబిలిటీ అనేది ఉంది. ఇది ఒక ఆప్షన్ అయితే ఉంది. మనకైతే దూరం నుంచి వెళ్ళే వాళ్ళకైతే కంపల్సరీ మనం 300 రూపీస్ ట్రై చేసుకోవాల్సిందే. ఫస్ట్ అయితే ఎలక్ట్రానిక్ డిప్ వేయాల్సిందే. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు. ఈ రోజులకు సంబంధించి తిరుమలలో విఐపి దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ రోజుల్లో ఆర్జిత సేవలను కూడా రద్దు చేయడమైంది. ఎవరైనా విఐపి ప్రోటోకాల్ కానీ ఆ లెటర్ తీసుకొని వెళ్ళినా కూడా వాళ్ళకు కూడా దర్శనాలు ఉండవు. అయితే ప్రోటోకాల్ ద్వారా ఎవరైతే వాళ్ళే డైరెక్ట్ వస్తారు కదా, సపోజ్ ఎవరైనా సభ్యులు అంటే పార్లమెంట్ సభ్యులు కానీ, లేదా ప్రజాప్రతినిధులు కానీ, ఎవరైనా చైర్మన్లు కానీ, ఎవరికైతే ఆ ఫెసిలిటీ ఉంటుందో వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు వస్తే మాత్రమే వాళ్ళకి ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది. వాళ్ళు ఏదైనా లెటర్ ఇచ్చినా కూడా ఆ లెటర్ అనేది ఈ 10 days దర్శనానికి ఉపయోగపడదు అనమాట. అలాగే ఆర్జిత సేవలు శ్రీవారులు ఏవి కూడా ఈ 10 రోజులు నిర్వహించబడవు. కోటి రూపాయలు ఆ పైన విరాళం ఇచ్చిన దాతలు వారి కుటుంబ సభ్యులకు డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు రోజుకు 125 మందికి దర్శనం కల్పించనున్నారు. 1,00,000 నుండి 99 లక్షల వరకు విరాళం ఇచ్చిన దాతలకు డిసెంబర్ 30, 31వ తేదీల్లో రోజుకు 1000 మందికి, జనవరి 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు రోజుకు 2,000 మందికి దర్శనం కల్పించనున్నారు. వీరు కూడా ఆన్లైన్ అప్లికేషన్ లో డిసెంబర్ 5వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేసే టికెట్లను ఇప్పుడున్న విధానంలోనే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ₹1,00,000 విరాళం ఇచ్చిన వాళ్ళు కావచ్చు, 1,00,000 కావచ్చు, 99 లక్షలు కావచ్చు, విరాళం ఇచ్చిన దాతలు కూడా ఇప్పుడు డిసెంబర్ 5 రోజు మార్నింగ్ ఏదైతే 10 o'clock రిలీజ్ చేస్తారో ఆ టైంలోనే టికెట్లు బుక్ చేసుకోవాలి. అన్ని వర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకొని టీటీడీ తీసుకున్న నిర్ణయాలను గమనించి సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైంది. ఇది మనకు టీటీడీ వెబ్సైట్ లో ఇచ్చిన న్యూస్. దీన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే కంపల్సరీ వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళాలి అంటే ఫస్ట్ నవంబర్ 27 మార్నింగ్ 10 నుంచి డిసెంబర్ 1 ఈవినింగ్ 5 వరకు మీరు నలుగురికి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. లక్కీ డిప్ లో దొరికితే గనక మళ్ళీ 300 రూపీస్ కానీ ఏవి ట్రై చేయాల్సిన అవసరం లేదు మనకి. నెక్స్ట్ లక్కీ డిప్ లో దొరకలేదు, డిసెంబర్ 5 రోజు వరకు వెయిట్ చేసి మధ్యాహ్నం 3 గంటలకి 300 రూపీస్ దర్శనం చేసుకోవచ్చు, తక్కువ డబ్బులతో దర్శనం అయిపోవాలి అంటే.
లేదు శ్రీవాణి దర్శనం డబ్బులు పెట్టేంత కెపాసిటీ ఉందంటే డిసెంబర్ 5th మార్నింగ్ 10 కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. లేదు 300 రూపీస్ కూడా దొరకలేదు, మీరు గనక స్థానికులై ఉంటే మీకోసం సెపరేట్ గా మళ్ళీ బుకింగ్ చేసుకునే ఆప్షన్ అనేది టీటీడీ ఇస్తుంది. ఆ విధంగా ట్రై చేయొచ్చు. లేదు మేము లోకల్ కాదు 300 రూపీస్ కూడా బుక్ అవ్వలేదంటే ఓపిక్ గా డైరెక్ట్ గా జనవరి 2 నుంచి 8 వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నుంచి డైరెక్ట్ పంపిస్తామని చెప్తున్నారు. ఏ టోకెన్ లేకుండా, ఏ టికెట్ లేకుండా కూడా. కానీ కొద్దిగా రిస్క్ అనేది అయితే ఉంటుంది. ఎందుకంటే దర్శనం ఎంత టైం పడుతుంది అనేది ఇప్పుడే మనం అంచనా వేసి చెప్పలేము. దానికి ప్రిపేర్ అయ్యి వచ్చి కంపల్సరీ వైకుంఠ ద్వార దర్శనం దొరుకుతుంది. దాని ద్వారా వెళ్తే ఎలాగైనా సరే వెళ్ళగలుగుతాం అనే వాళ్ళు అది ట్రై చేయండి. ఏ ఆప్షన్ లేదు అని అనుకుంటే, చివరికి ఏది బుక్ అవ్వలేదు మనకు లాస్ట్‌కి అనుకుంటే, మన దగ్గరలో ఉన్నటువంటి విష్ణు ఆలయాన్ని, రామాలయాన్ని, కృష్ణాలయాన్ని సందర్శించి అక్కడ ఉత్తర ద్వార దర్శనం చేసుకుందాము. భక్తులు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో భక్తులు సంయమనం పాటించండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. ఓం నమో వెంకటేశాయ.